ఇప్పుడు మీకు చందమామ కథల్లోని ఒక కథ చెప్తాను. తా చెడ్డ కోతి. వింటూ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి వ్లాగ్స్ అండ్ టాక్స్. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు. ఒకనాడు గురువు గారింట్లో కట్టెలైపోయాయి. అందుచేత శిష్యులంతా ఎండు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళారు. ఈ శిష్యుల్లో ఒకడు ఒట్టి సోమరిపోతు. వాడు తప్పనిసరి అయితే కానీ పని చేసేవాడు కాడు. ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు. శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పని చేసినది ఎవ్వరికీ తెలిసేది కాదు. దానికి తోడువాడు తెలివైన వాడు అనుకుని సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతుండేవాడు. అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతా వెతుకుతూ పనికొచ్చే వంటకట్టెలు పుల్లలు ఏరి ఒకచోట పోగు వేస్తూ పనిలో నిమగ్నమయ్యారు. సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమం అనిపించింది. వాడు మిగిలిన వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ. వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి ఒక చెట్టు దొరికింది. ఆ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదు. చెట్టు బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టు అని అనుకున్నాడు ఆ సోమరిపోతు. ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు, ఎంతకాలమైనా పనికొస్తుంది అనుకుని సోమరిపోతూ మంచి నీడ చూసుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. వాడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యులు మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తీరా వాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా చీకటి పడిపోయింది. దీంతో సోమరిపోతుకు కంగారెత్తింది. తన తోటి శిష్యులు వంటకట్టెలు మోపులు కట్టుకుని వెళ్ళిపోయారని వాడు గ్రహించాడు. ఎదురుగా కనపడే మొండి చెట్టు కొమ్మలు గబ్బ 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 విరిచి ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకొని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరటము, తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వెయ్యటము అయిపోయింది. ఈ సోమరిపోతు శిష్యుడు చేసిన పనికి గురువుగారికి కోపం వచ్చిందా లేదా, వస్తే ఆ శిష్యులందరికీ కూడా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.